దేవాది దేవుడైన మహాశివుడు ఎలా జన్మించారో మీకు తెలుసా? కథలోకి వెళ్తే వాళ్ళ నిరాకరణకి చాలా కోపం వచ్చింది బ్రహ్మకి. వెంటనే వాళ్ళు మమ్మల్ని క్షమించండి పరంపిత. మీరు మమ్మల్ని ఈ అమితమైన విశ్వంలో చావు బ్రతుకుల మధ్య ఉండే మితకాలాన్ని మాత్రమే జీవించమని అడుగుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి. మీ నలుగురు కొడుకుల్ని మీరు సృష్టించబోయే ఈ అద్భుతమైన విశ్వాన్ని చూడడానికి 4 దిక్కులు పిలిచే పిలుపులు మీకు వినిపించట్లేదా అని అడుగుతారు. కానీ బ్రహ్మ వాళ్ళని మళ్ళీ బతిమలాడడం స్టార్ట్ చేశారు. మీరిలా వదిలేస్తే ఇంక దేనికి అర్థం లేదని చెప్తారు. అయినా సరే వినిపించుకోకుండా అండ్ రిటర్న్‌లో బ్రహ్మని వరం అడుగుతారు. మాకు ఏజ్ అవ్వద్దు, మేమెప్పుడు అందరికీ నాలెడ్జ్ పంచే సోర్స్‌గా ఉండాలని ఇలా వరాలు అడుగుతారు. కొంచెం సేపు వారితో వాదించి, వారిని వారించి, ఇంక ఏం చేయలేక వరం ఇచ్చేసిన తర్వాత ఇంక బ్రహ్మకి పిచ్చ కోపం వస్తుంది. ఆ కోపం నుండి తన నుదిటి సెంటర్‌లో ఒక ఫైర్ బీమ్ లాంటిది ఫార్మ్ అయ్యి ఒక రూపం జనిస్తుంది. చింతనిప్పులు కళ్ళేసుకొని చాలా ఫెరోషియస్‌గా బ్రహ్మ ముందు నిలబడి, "నా పేరేంటి?" అని అడుగుతాడు. అలా చూస్తూ స్టన్ అయిపోయిన బ్రహ్మని మళ్ళీ అడుగుతారు, "నా పేరేంటి?" అని. ఈ రెడ్ కలర్ అండ్ రౌద్రానికి రూట్ వర్డ్ అయిన రుద్ అనే శబ్దం నుండి రుద్ర అనే పేరు పెడతారు బ్రహ్మ. ఆ రుద్రయే మన త్రినేత్రుడు మహాశివుడు, ద డిస్ట్రాయర్. నా నెక్స్ట్ వీడియోలో బ్రహ్మ శివుణ్ణి ఏం హెల్ప్ అడిగారో చెప్తాను. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. థ్యాంక్ యూ.